హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. టుడే ఫ్రైడే కాబట్టి దేవుడికి ప్రసాదం అయితే చేస్తున్నాను. పాలతో పాయసం చాలా బాగుంటుంది. అందులో ఈరోజు ఏంటి అంటే గడప పూజ కూడా చేసేసి ముగ్గులన్నీ కూడా ఫాస్ట్గా వేశాను. బట్ బయట జోరుగా గాలి వాన వచ్చేలాగా ఉంది. ఈ గాలిలో నేను బాల్కనీలో అయితే పెట్టి చేద్దామని అనుకున్నాను ఈరోజు స్టవ్. సో బాల్కనీలో అయితే పెట్టుకున్నాను. లైటింగ్ అవి బాగుంటుంది అనేసి కొంచెం కుకింగ్ వీడియోస్కి. సో ఇప్పుడైతే పాయసం అయితే ఫస్ట్ చేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒకటి ప్రసాదం అనేది దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. బట్ మనకు ఓపిక లేదు, టైం లేదు అనుకున్నప్పుడు పళ్ళు అయినా పెట్టచ్చు. సో ఈరోజు అయితే పాలతో పాయసం అయితే పెడదామని డిసైడ్ అయినాను. ఇది నా స్టైల్లో పాయసం అన్నమాట. ముందుగా ఏంటి అంటే కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని గీ వేసుకొని సిమ్మింగా రెడ్ షేడ్ వచ్చేలాగా సేమియాని ఫ్రై చేయాలి. తర్వాత జీడిపప్పు ద్రాక్ష కూడా వేసి ఇందులోనే ఫ్రై చేయాలి. కొంతమంది ఏంటంటే నెయ్యిలో ఫ్రై చేస్తారు స్టార్టింగ్లోనే జీడిపప్పు. అప్పుడు అవి ఉబ్బి లావ్ అయిపోయి బ్లాక్గా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా సేమియా వేగిన తర్వాత వేయడం మంచిది. తర్వాత ఏంటి అంటే షుగర్ అనేది ఒక 2 or 3 స్పూన్స్ అనేది వేసుకొని వాటర్ వేసుకుంటాము. వాటర్లో బాగా ఈ సేమియా అనేది 75% దాకా కుక్ అవ్వాలి. ఇప్పుడు వాటర్లోని పాలు కూడా మిక్స్ చేసుకుంటాము. ఎందుకంటే ఒక 25% మనకు నెయ్యిలో వేగుంటుంది కాబట్టి ఒక 75 కుక్ అయితే చాలన్నమాట. ఇదంతా నిదానంగా కుక్ అయిన తర్వాత ఇలాచీ కూడా మనం కొంచెం దంచుకొని వేసేస్తాము. ఇవి వేసిన తర్వాత ఒక 5 minutes ఉడికిస్తే పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఈ పాయసం చాలా కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇది ఫైనల్గా అయిపోయిన తర్వాత బౌల్లోకి అయితే వేసేసుకొని మనం పూజ అయితే చేసేద్దాము. దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేస్తాము. సో దేవుడికి అయితే నైవేద్యం పెట్టేస్తాము. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.